జనాభా ప్రాతిపదికన తీసుకుంటే వాళ్ళు ఏమవుతుంది ఇక తగ్గుతాయి. ఇంకా 2011, 2026 జనాభా ప్రాతిపదికన తీసుకుంటే ఇంకా దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది. దాన్ని గుర్తించే దక్షిణాదికి అన్యాయం జరగదని ఆలోచనతో నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా ఒకే నిర్ణయాన్ని, ఒకే పాలసీని అమలు చేయాలనే ఉద్దేశంతో ఒకటే క్రైటీరియా తీసుకొని చేయాలని ఆలోచన. సీఎం రేవంత్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి బండి సంజయ్. బీజేపీ, బీఆర్ఎస్ ఎప్పటికీ కలవదని చెప్పారు. సీఎం రేవంత్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి బండి సంజయ్. బీజేపీ, బీఆర్ఎస్ ఎప్పటికీ కలవదని చెప్పారు. వాళ్ళ జనాభా ప్రాతిపదికన తీసుకుంటే వాళ్ళు ఏమవుతుంది ఇక తగ్గుతాయి. ఇంకా 2011, 2026 జనాభా ప్రాతిపదికన తీసుకుంటే ఇంకా దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది. దాన్ని గుర్తించే దక్షిణాదికి అన్యాయం జరగదని ఆలోచనతో నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా ఒకే నిర్ణయాన్ని, ఒకే పాలసీని అమలు చేయాలనే ఉద్దేశంతో ఒకటే క్రైటీరియా తీసుకొని చేయాలనే ఆలోచనతో మోడీ ప్రభుత్వం వస్తే రెండింటికి లింకు కలిపి ఇవాళ అడ్డుకునే ప్రయత్నం ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో నాయకులు వ్యతిరేకిస్తున్నారు. అరే, కొత్త నియోజకవర్గాలు పెరిగితే, పార్లమెంట్ గాని అసెంబ్లీ గాని నియోజకవర్గాలు పెరిగితే చాలా మందికి పోటీ చేసే అవకాశాలు వస్తాయి. మేము నాయకులు అవుతాం, మేము ఎమ్మెల్యేలు అవుతాం, ఎంపీ అవుతామని చెప్పి ఆశపడుతున్నటువంటి ఆ నాయకులు అందరు ఆశల నీళ్లు జరిగినటువంటి వ్యక్తులు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు, స్టాలిన్ గారు, వీళ్ళిద్దరే కారకులు. దీనికి కాంగ్రెస్ పార్టీ నాయకుల విషయం మాట్లాడారు రాష్ట్ర ముఖ్యమంత్రి. నీ గురించి ఏమనుకుంటారు అనేది. ఇవాళ నియోజకవర్గాలు, ఇవాళ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం 5 జిల్లాలకు వస్తుంది. 5 జిల్లాలు, 2 మండలాలు, 3 మండలాలు, 4 మండలాలు. అసెంబ్లీకి సంబంధించి కూడా కొన్ని దేశంలో కొన్ని నియోజకవర్గాలు 5 లక్షల ఓటర్స్ ఉన్నారు. కొన్ని ప్రాంతాలు 2 లక్షల ఓటర్లు, 3 లక్షల ఓటర్స్ ఉన్నారు. అస్తవ్యస్తంగా ఉన్నటువంటి దీన్ని బాగు చేయాలనే లక్ష్యంతో డీలిమిటేషన్ ద్వారా సీట్ల సంఖ్య పెంచాలని చెప్పి నరేంద్ర మోడీ ప్రభుత్వం భావిస్తే ఇవాళ మహిళా బిల్లును వ్యతిరేకించారు, డీలిమిటేషన్ వ్యతిరేకించారు. ఇలా సంతోషం కొద్దీ సంబరాలు చేసుకుంటున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి కొత్త తరం నాయకులే ఇలా రేవంత్ రెడ్డిని చూసి ఇలా తిట్టుకునే పరిస్థితి వచ్చింది. వాళ్ళు కాబట్టి వీళ్ళిద్దరు కూడా ఇవాళ ద్రోహులుగా మిగిలిపోయారు. కాబట్టి దీన్ని తెలంగాణ సమాజం గుర్తించాలి. ఇవన్నీ పక్కబెట్టి ఈ ప్రజల దృష్టి మళ్లించడానికి ఇద్దరు తిట్టుకుంటారు. ఎవరెవరు? ఇటు రేవంత్ రెడ్డి గారు, ఇటు కేసీఆర్. నువ్వు చావాలంటే నేను చావని అంటున్నాడు. ఇది అబద్దాల కూర అని చెప్పి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ అంటే ఎదవా దరిద్రుని ఏం తిరుగుతున్నాడు. వీళ్ళ భాష కదే, వీళ్ళిద్దరు భాష కదే. ఇవాళ మీరు ఇద్దరు కాదు, ఇవాళ మీ సవాల వల్ల ఇవాళ తెలంగాణ ప్రజలు చచ్చిపోతున్నారు. తెలంగాణకి ఏం దరిద్రం, మీరిద్దరు దరిద్రమే తెలంగాణకి. మీకు ఆ రాహుకేతు స్టోరీ తెలుసు కదా మీకు. రాహుకేతుది ఎందుకంటే అమృతం కోసము రాక్షసులు, దేవతలు క్షీరసాగర మదనం చేస్తారు. చేస్తుంటే సూర్యచంద్రుల మధ్యలో రాక్షసుడు వస్తాడు. రాక్షసుడు వచ్చి దేవత రూపంలో వచ్చి కూర్చుంటే ఈ విషయాన్ని గుర్తించినటువంటి సూర్యచంద్రులు ఏం చేస్తారు, విష్ణుమూర్తికి సమాచారం ఇస్తారు. మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తి వచ్చి ఆ రాక్షసుని అమృతం తీసుకున్నాక ఆ గొంతులో ఉన్నటువంటి అమృతము కడుపులోకి పోకుండా ఉండాలని చెప్పి ఆలోచనతో సుదర్శన చక్రంతో తల నరికేస్తాడు. అందుకే పైన తల రాహు అవుతాడు, మొండెం కేతు అవుతాడు. రేవంత్ రెడ్డి రా అంటే రాహు, కేతు రేవంత్ రెడ్డి, కేసీఆర్ కే అంటే కేతు కేసీఆర్. ఇదే దరిద్రం తెలంగాణ. రాహు కేతులకే మారిపోయారు. ఈ శని పోవడానికి ఇలా తెలంగాణ సమాజం పూజలు చేస్తున్నారు. మా బతుకులు ఇట్లా ఆగమైతాయి, దరిద్ర బతుకులు అయిపోయినాయి, మా భిక్ష బతుకులు అయిపోయినాయి చెప్పని. కాళేశ్వరం చెప్పి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా. కాళేశ్వరము 1,00,000 కోట్ల స్కామ్ జరిగిందా, 9,000 కోట్ల స్కామ్ జరిగిందా? ఫస్ట్ దాని క్లారిటీ. కాళేశ్వరం ఏటీఎం గతంలో కేసీఆర్ గవర్నమెంట్ లో కాళేశ్వరము
కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం లెక్క మారింది వాస్తవం. ఈ రోజు కూడా మళ్ళీ చెప్తున్నాం, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఏటీఎం లెక్క మారింది. కాళేశ్వరం సిబిఐకి ఏం లెక్క రాసినాడు? మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజ్ లో అక్రమాలు జరిగినాయని చెప్పి, ప్లానింగ్ విషయంలో అన్నింటిలో అక్రమాలు జరిగినాయని చెప్పి 9,000 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని చెప్పి సిబిఐకి లెక్క రాసినావు. నువ్వు ఎలక్షన్ ముందు చేసినావు 1,00,000 కోట్ల స్కామ్ జరిగింది అంటున్నావు. మొన్నటి దానికేనేమో కాళేశ్వరం ఎందుకు వణికినాడు రాష్ట్ర ముఖ్యమంత్రి, అది గోదావరిలో ఉడకపోయినట్టు అని చెప్పన్నాడు. ఇప్పుడు మళ్ళీ యూటర్న్ తీసుకున్నాడు. ఇప్పుడు తీసుకొని 9,000 కోట్ల స్కామ్ అంటున్నాడు. అంటే మిగతా ఏమైనట్టు పైసలు? ఇంకా మోటార్లకు మోటార్లు 300 కోట్లు ఒక్క మోటారు, ఒక్కొక్క మోటార్ను 1,600 కోట్ల వరకు వచ్చారు ఒక్క మోటార్ను. అంటే ఒక్క మోటార్కు 1,300 స్కామ్ జరిగింది. మోటార్ల విషయంలో అది వేరే కంటికి వడకొచ్చారు. నువ్వు 1,00,000 కోట్ల స్కామ్ కాళేశ్వరం స్కామ్ జరిగిందని చెప్పాక సిబిఐకి 9,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్పి లేఖ రాస్తే మేంత పిచ్చలమైంది. నువ్వు రాయి 1,00,000 కోట్లు ఎందుకు రాస్తావు? నువ్వు గోదావరి కొట్టుకోబోతున్నావు, మలవై దొంగలు పడ్డారు, కుక్కలు పడినట్టు మొన్న ఎప్పుడో జరిగింది. ఇప్పుడు ముఖ్యమంత్రికి ఇప్పుడు ఇక ఈయన పెట్టిన మీటింగ్ ఆయన పోటీ పడతాడు, ఆయన పెట్టిన మీటింగ్ ఈ పోటీ పడతారు, ఇద్దరు తిట్టుకుంటారు, టైం పాస్ చేస్తారు. కానీ 1,00,000 కోట్ల స్కామ్ జరిగింది, ఏటీ లెక్క మారిందని మేమంటున్నాం. కానీ 9,000 కోట్ల స్కామ్ మాత్రమే జరిగిందని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. కాబట్టి 1,00,000 కోట్ల మీద విచారణ జరపడా, 9,000 కోట్ల మీద విచారణ జరపడా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. కాబట్టి ఈ రెండు పార్టీలు ఒకటే, ఈ రెండు పార్టీలు ఒకటే. ఏంటంటే వీళ్ళ అవినీతికి వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు, వీళ్ళ 6 గ్యారెంటీల మీద వాళ్ళు ప్రశ్నించే ప్రయత్నం చేస్తలేరు. ఒక్క కేసీఆర్ కుటుంబం మీద ఒక్క విచారణ జరపడం ఇంతవరకు ఒక్కరి మీద కనీసం చర్య తీసుకున్న పాపనాలు పోలేదు. నీకు చదవాలని చెప్పు, 1,00,000 కోట్లు స్కామ్ జరిగినా కూడా నాకు రాసే దమ్ము లేదు, కేసీఆర్ కుటుంబాన్ని మీద విచారణ జరిపే దమ్ము లేదని చెప్పి ఒప్పుకో, ముక్కుడు ఎలాగ రాయి. కాబట్టి ఈ విషయంలో ఇవాళ తెలంగాణ సమాజం జాగృతమైంది. తప్పకుండా రెండు పార్టీలకు గుణపడని చెప్పడానికి ఇలా ప్రజలు సిద్ధంగా ఉన్నారు, భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. అవు స్కామ్ సిబిఐ రావాలంటే రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం లేఖ ఏమని రాసింది? 9,000 కోట్లని రాసింది. 9,000 కోట్ల స్కామ్ మీద విషయం చెప్తే మిగతా స్కామ్ ఎడవాలి. రాష్ట్ర ప్రభుత్వం ఏది రాస్తే దాని మీద విచారణ జరుగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు రాస్తలేడు అంటున్నా, 1,00,000 కోట్ల స్కామ్ జరిగితే ఎందుకు రాస్తలేడు అంటున్నా. ఇక మోటార్లు లెక్కపోయినా, మోటార్లు లెక్కపోయినాను. రేవంత్ రెడ్డి రాష్ట్ర లేఖలు మొత్తం బహిరంగపరుస్తాం. మేము కూడా ఇంటింటికి కరపత్ర లెక్క వస్తాం. ఇగో 1,00,000 కోట్ల స్కామ్ జరిగాట, కేసీఆర్ ను రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యారు, ఇగో కేవలం 9,000 కోట్ల స్కామ్ జరిగిందట, మీ దాంట్లో పైసలు చంపారని చెప్పి చెప్తాం. మేము కూడా చెప్తాం. మేము పిచ్చలమే, మాకు తెలిసి ఏం చేయాలన్నది. సిబిఐ రాసిండు. ఇలా రేవంత్ రెడ్డి ధైర్యంగా ఎందుకు మాట్లాడబోతున్నాడు? ఇదే రాయాల్సిన లేఖ రాయలేకపోయాడు. ఎందుకంటే దాంట్లో ఏం జరగాలో జరిగింది. సార్ సంజయ్ గారు ఇప్పుడు బీజేపీ నేతలతో హరీష్ రావు భేటీ అయినాడని చెప్పేసి నిన్న బాగా ప్రచారం జరిగింది. ఇప్పుడు వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ద్వంద్వ విధానాలు. ఒక ఆయన ఏమో తెలుసా, అలిగిపోయారు, జీవన్ రెడ్డి చేరికను ఇద్దరు ఒప్పుకుంటలేరు, అలిగిపోయారని ఒక ఆయన అంటాడు. ఇంకో ఆయన అంటాడు బీజేపీలో హరీష్ రావు చేయడానికి పోయినా, ఇంకో ఆయన అంటాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమంటాడు, ఏడాడు కలిసిండు, ఎవరు కలిసిండు, బీఆర్ఎస్ కును బీజేపీకి అలయన్స్ కోసం పోయినాట. హరీష్ రావు అనే వ్యక్తి అలిగిపోయిందని వీళ్ళే అంటారు బీఆర్ఎస్ పార్టీ మీద. అలిగిపోయిన వ్యక్తి బీఆర్ఎస్ కు బీజేపీకి అలయన్స్ కోసం ప్రయత్నం చేస్తాడా?